గుడ్ ఈవినింగ్ అండి. టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఆర్ ద ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. టుడే వీఆర్ డిస్కస్ ఓన్లీ 3 types of fractions. Tomorrow I will explain other types of fractions. Okay, so here see first fraction. What is the fraction? So fraction అంటే ఏంటి, see here for example first of all మనము అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనం ఒక పిజ్జాని తీసుకున్నా ఆర్ కేక్ని తీసుకున్నా, సో ఇది మొత్తం ఏమవుతుంది, మొత్తం కూడా ఇది హోల్ అనుకోవాలి. ఈ టోటల్ అంటే ఏంటి, హోల్. సో ఆ హోల్ని మనం ఏం చేస్తామంటే 4 partsగా డివైడ్ చేయొచ్చు. 4 partsగా డివైడ్ చేస్తాం, ఆర్ ఎన్ని పార్ట్స్ అయినా సరే డివైడ్ చేస్తాం. అంటే మొత్తం ఒక పిజ్జాని కానీ ఒక కేక్ని కానీ మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, 4 partsగా డివైడ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్, అంటే ఇట్ ఈజ్ ఏ ఒక పార్ట్ ఇన్ మొత్తాన్ని కూడా మనం మొత్తాన్ని కూడా పీసెస్గా కట్ చేయడాన్ని ఏమంటామంటే ఫ్రాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. హియర్ ఐ డివైడెడ్ ఇంటూ 4. ఓకే, 4 pieces. నేను ఎన్ని పీసెస్ డివైడ్ చేసా, 4 pieces డివైడ్ చేసా, అంటే 1 2 3 4. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలి, ఈ ఫ్రాక్షన్ని దీన్ని ఎలా రాస్తాము అని అంటే 1/4గా రాస్తాం. ఓకే, సో మొత్తం అంటే ఇది మొత్తం కదా, ఇది టోటల్ ఒకటి అన్నట్టు. ఈ ఒకదాన్ని నేను ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసా, 4 partsగా డివైడ్ చేసా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే 1/4గా రాసుకోవచ్చు. ఓకే, సో 1/4గా అంటే ఒకవేళ 2 parts డివైడ్ చేస్తే 1/2 అని రాసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ 1ని మనం ఏమంటాము అంటే న్యూమరేటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ డౌన్ నెంబర్ ఏదైతే ఉందో అంటే ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామో దానిని డినామినేటర్ అంటాం. ఓకే, ఇట్ ఈజ్ ఏ న్యూమరేటర్ అండ్ ఇట్ ఈజ్ ఏ డినామినేటర్. మిడిల్ లైన్ ఏమంటామంటే వింకులం అంటాం. ఓకే, వింకులం, న్యూమరేటర్, డినామినేటర్, వింకులం. డినామినేటర్, వింకులం, మిడిల్ లైన్ వింకులం అంటాం. సో నౌ వీఆర్ డిస్కస్ అబౌట్ 3 types. See here types of fractions. The first one is proper fraction. Proper fraction. So what is the proper fraction? Proper fraction అంటే ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఎలా ఉండాలి అని అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/4, 4/5. సో ఇక్కడ న్యూమరేటర్ ఎలా ఉంది అని అంటే తక్కువగా ఉంది, న్యూమరేటర్ డినామినేటర్ కన్నా తక్కువగా ఉంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఎగ్జాంపుల్స్ 1/2, 3/4 అంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు ఒక మొత్తాన్ని కూడా పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక మొత్తాన్ని పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అదేమవుతుంది, ఎక్కువ పార్ట్స్ వస్తాయి కదా. సో అలా అన్నట్టు, అందుకే న్యూమరేటర్ లెస్ దాన్ నెంబర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఎలా ఉంటుంది అని అంటే గ్రేటర్ దాన్ అంటే 3/2, 5/2, నెక్స్ట్ 6/4 ఇలా. అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా న్యూమరేటర్ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హోల్ మొత్తం అనుకోండి. సో నెక్స్ట్ దీన్ని 1/2గా డివైడ్ చేస్తాం. ఇట్ ఈజ్ 1/2. సో 1/2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3/2 వస్తుంది. 2 1s 2 + 1 3/2 అంటే ఒక హోల్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 2 definitions ఉన్నాయండి. ఎలా అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ద డినామినేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అండ్ ఆర్ ఈక్వల్ టు ద డినామినేటర్. అంటే డినామినేటర్కి ఈక్వల్గా అయినా ఉంటుంది లేదా గ్రేటర్ దాన్గానే ఉంటుంది, కానీ లెస్ దాన్ నెంబర్ అయితే. సో వాట్ ఈస్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏంటి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్, ద హోల్ కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుంది, 1/2. సో దీన్ని ఏమంటాము అంటే ఇలా, అంటే హోల్ కాంబినేషన్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ ఏంటి 1/2 ఒక పార్ట్ ఒక కేక్ని మనం ఏంటి ఒక మొత్తం తీసుకొని మళ్ళీ దీన్ని 1/2గా డివైడ్ చేసినప్పుడు ఎలా రాసుకోవచ్చు, 1/1/2 అంటే ఇది హోల్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో దాన్ని ఏమంటాము అని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ద హోల్ మొత్తం కూడా వస్తుంది అన్నట్టు. మొత్తము ప్రాపర్ ఫ్రాక్షన్ కన్నా ఒకటి పక్కన అంటే మొత్తం హోల్లో ఉంటుంది, అంటే టోటల్గా ఉంటుంది, అంటే దాని పార్ట్స్గా డివైడ్ చేయం. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 1/2, 2 3/4. సో ఇలా మనకేంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే హోల్ నెంబర్ ఉంటుంది
ప్లస్ డివైడ్ చేసిన ఒక ఏదైనా ఒక అంటే ఒక కేక్ని కానీ ఒక చాక్లెట్స్ని కానీ డైరీ మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ డైరీ మిల్క్, సో డైరీ మిల్క్లో 8 పార్ట్స్ ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి పీసెస్గా చేసుకొని తింటాం కదా, అట్లా మొత్తం ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ improper fraction. Okay, so 2 3/4, these are the examples of proper, improper, mixed fractions.